రాత్రి 11 గంటలు. ఒక పాత బంగ్లా. విద్యుత్ పోయి మొత్తం చీకటి. ముగ్గురు స్నేహితులు అజయ్, రాహుల్, స్వాతి లోపలికి వెళ్తారు. అజయ్ నెమ్మదిగా ఇలా అంటాడు. ఇక్కడే ఆ రహస్య గది ఉంటుందట. లోపలికి వెళ్దామా? స్వాతి భయంతో ఇలా అంటుంది. నువ్వు పిచ్చివాడివి. ఇవన్నీ వదిలేయ్. మనం వెనక్కి వెళ్ళిపోదాం. రాహుల్ తల ఊపుతూ ఇప్పటికైనా నిజం బయట పెట్టాలి. ఎవరు ఆ ఇంట్లో తిరుగుతున్నారో తెలుసుకోవాలి. వాళ్ళు గదిలోకి అడుగు పెడతారు. అప్పుడు గోడపై ఒక నీడ కదులుతుంది. స్వాతి గట్టిగా కేక వేసి, ఆగు! మనం ముగ్గురమే ఉన్నాం కదా. కాని నీడలు మాత్రం 4 ఎందుకు కనిపిస్తున్నాయి? ముగ్గురు ఒక్కసారిగా ఒకరినొకరు చూస్తారు. గుండెలు బలంగా కొట్టుకుంటున్నాయి. అజయ్ గజిబిజిగా. మనం లోపలికి వచ్చినప్పటి నుంచి ఇంకో ఒక్కడు మనతోనే నడుస్తున్నాడని అనిపిస్తోంది. వెంటనే గది తలుపు ఆటోమేటిక్గా బిగుసుకుని మూసుకుపోతుంది. చీకట్లో ఒక ఆడగళం వినిపిస్తుంది. ఎవరో గట్టిగా అరుసుకుంటూ ఇలా అంటారు. ఇప్పుడే మీరు తప్పించుకోలేరు అని అంటుంది